ప్రధాన నగరంలో వాహన రద్దుతో కిక్కిరిసిపై 3 కూడళ్లకు పరిష్కారం లభించబోతోంది. హెచ్సిటీ ప్రాజెక్టు కింద 360 కోట్లతో 3 పై వంతెనలు, ఒక అండర్ పాస్ నిర్మాణానికి జేహెచ్ఎంసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని ది లీలా హోటల్ కూడలి పంచగుట్ట నాగార్జున సర్కిల్లో చేపట్టే పై వంతెనలకు 210 కోట్లు, రసూల్పూర్లోని ఎన్టీఆర్ చౌరస్తాపై బేగంపేట ప్రధాన రహదారిని మినిస్టర్ రోడ్డును కలుపుతూ నిర్మించే పై వంతెనకు 150 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు. ఇక భూసేకరణ పూర్తి కాగానే టెండర్ ప్రక్రియను చేపడతామని జేహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. ఆయా పై వంతెనలు అందుబాటులోకి వస్తే 3 ప్రాంతాల్లోని రద్దీ నుంచి వాహనదారులకు విముక్తి లభిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి నాగార్జున సర్కిల్ మీదుగా రోడ్ నెంబర్ 3 వైపు వెళ్లే వాహనాల కోసం 2 లైన్ల పై వంతెన రాబోతుంది. ఈ వంతెన వుడ్లాండ్ ఎదురుగా జలగా వెంకటరావు పార్క్ వద్ద మొదలై సుల్తాన్ ఉల్-ఉలూమ్ లా కాలేజీ ఎదురుగా ఉన్న ఎఫ్ఓబి వద్ద ముగుస్తుంది. పొడవు 900 మీటర్లు. ఇక నిర్మాణ పనుల కోసం 13 ఆస్తులను సేకరించాలని అంచనా. ఇక పంచగుట్ట నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 మీదుగా శ్రీనగర్ కాలనీకి 2 లైన్ల అండర్ పాస్ రాబోతుంది. ఇది ఆస్కీ గేట్ ఎదురుగా మొదలై శ్రీనగర్ కాలనీ రోడ్డు వైపు కర్ణాటక బ్యాంకు వద్ద ముగుస్తుంది. పొడవు 340 మీటర్లు. కేపేర్ పార్క్ నుంచి పంచగుట్ట వైపు లీలా హోటల్ కూడలిలో 3 లైన్ల పై వంతెన రానుంది. పొడవు 600 మీటర్లు. రెండింటి కలిపి 46 ఆస్తులను సేకరించాల్సి ఉంది. బేగంపేట నుంచి సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డుకు వెళ్లే దారిలో ఎన్టీఆర్ చౌరస్తాలో మెట్రో మార్గం మీదుగా పై వంతెన నిర్మాణం కాబోతోంది. ఈ పై వంతెనకు వై ఆకారంలో మరో పైను నిర్మిస్తారు. వాహనాలు దాని మీదుగా వెళ్తే పాటిగడ్డ చేరుకోవచ్చు. ఇక పై వంతెన పొడవు 740 మీటర్లు. 8 ఆస్తులను సేకరించాల్సి ఉంది. తాజాగా కమిషనర్ ఆర్వి కర్నల్ భూసేకరణపై క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేపట్టారు.